దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు చిత్తమైతే ఈ రోజు నుంచి మన షార్ట్ వీడియోలలో ప్రతికూల పరిస్థితులను జయించడానికి దేవుడు ఎలా కృపనిస్తాడు, ఎలా మనల్ని ఆదరిస్తాడనే అంశం మీద మనం కొన్ని లేఖన భాగాలను పరిశీలించబోతున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి 68వ కీర్తన 5వ చరణము నేను చదువుతూ ఉన్నాను. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలము ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం అనుకున్నది ఒకటి, అయ్యేది మరొకటి. ఎన్నో కుటుంబాలలో పిల్లలు చిన్నగుండగానే ఊహించని రీతిలో భర్తను కోల్పోయి, పిల్లలేమో తండ్రిని కోల్పోయి ఎటు వెళ్ళాలో, ఎలా అడుగు ముందుకు వేయాలో దిక్కు తోచనటువంటి పరిస్థితులలో ఈ తల్లి తన పిల్లలు దిక్కులు చూస్తూ ఉంటారు. ఏ దిక్కు చూసినా మనకు ఎవరు సహాయం చేయరు, కానీ పై దిక్కు ఒకటి అనేది ఉంది. అది మన ప్రభువును రక్షకుడు యేసయ్య నివసించేటువంటి ఆ పరలోక పట్టణం వైపు మనం చూసినట్లయితే ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉండే దేవుడై ఉన్నాడు. అదేలాగున భర్తను కోల్పోయినటువంటి ఆ స్త్రీకి న్యాయం చేసే న్యాయకర్తగా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మనకు న్యాయం చేయలేరండి. ఎందుకంటే ఇంటింటికి మంటిపోయినట్లుగా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి, ఏ కుటుంబానికి ఉండేటువంటి బాధలు వారికి ఉన్నాయి. కనుక అన్ని బాధలను భరించగలిగినటువంటి ఏకైక రక్షకుడు దేవుడే మనకు పరమ తండ్రిగా ఉండి, న్యాయకర్తగా ఉండి మనల్ని ఆదరించే గొప్ప దేవుడు మనకున్నాడనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ మాటలు చెబుతున్నటువంటి నేను కూడా అతి చిన్న వయసులోనే, అనగా నా 15వ సంవత్సరంలో తల్లిని కోల్పోయాను, 17వ సంవత్సరంలో తండ్రిని కోల్పోయినాను. కానీ దేవుడే పరమ తండ్రిగా ఉండి ఆయన ఆదరిస్తూ నడిపిస్తున్నాడు. పక్షపాతం లేని ఈ దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు, మిమ్మల్ని కూడా బలపరుస్తాడని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చిత్తాన్ని మనం జరిగించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.